ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్ నుండి మనము యెహెజ్కేలు గ్రంథాన్ని చదువుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినం కూడా ఈ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 5 నుండి 9 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దాని ఉంచి తిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనిన కార్యమును నీ మధ్య జరిగింతును. చదువుబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, ఘనుడా, ఉన్నతుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును మా అందరికీ తేటగా అర్థమయ్యేటట్లు మీరు మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటున్నాం. కరుణగల మా ప్రభువా, సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి మమ్మను బలపరచి నడిపించుచూ ఉన్నందుకు స్తుతి స్తోత్రములు, వేలాది వందనములు మీ నామమునకు చెల్లించుచు మా వ్యక్తిగత భక్తి జీవితానికి, మా భవిష్యత్తుకు మేమెలాగూ సిద్ధపడాలో అట్టి సంగతులను మాకు నేర్పించమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో 5 నుండి 9 వచనాలు యెరూషలేము యొక్క పాపం, యెరూషలేము యొక్క పాపం అనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. గత వర్తమానంలో 1 నుండి 4 వచనాల్లో తల వెంట్రుకలు గొరిగించి భాగములు చేయుట, ఈ తల వెంట్రుకలకు కొన్నింటిని సూచనగా ఉన్నాయి తల వెంట్రుకలని మనం విన్నాం కదా. తల వెంట్రుకలు కొన్నింటికి సూచనగా ఉన్నాయి. ఒకటి బలాన్ని, 2 ప్రత్యేకతను, ప్రతిష్ఠితను, 3 ఘనతను, 4 సౌందర్యమును సూచించేవిగా ఉన్నవి. 5వది, ఒకవేళ అదే తల వెంట్రుకలు గొరిగిస్తే సిగ్గు, అవమానం, అంగలార్పు అనే విషయాన్ని మనం విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగంలో యెరూషలేమును అన్యజనుల మధ్య నుంచాడు దేవుడు. యెరూషలేము అన్యజనుల మధ్య ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 16వ అధ్యాయం
16వ అధ్యాయం 14వ వచనం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూశారా? యెరూషలేము దేవుడు ఎక్కడుంచాడు? అన్యజనుల మధ్య ఆయన ఉంచాడు. ఎందుకు? ఆయన అనుగ్రహించిన ప్రభావం, సౌందర్యం చూచి కీర్తించాలి, ప్రశంసించాలి అని ఆయన ఉంచితే వీరేం చేశారు? వీరు డిఫరెంట్ అయిపోయారు. అర్థమైందండి? దేవుని ఉద్దేశం ఒకలా ఉంది, వీరి ఉద్దేశాలు మరొకలాగుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లల్ని దేవునికి మహిమకరంగా ఉంచాలని ఆయన ఏర్పాటు చేసుకుంటే, కొందరేమో దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉంటారు కదా. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకునేవారు కొందరు తమ క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉండేవారు కూడా ఉంటారు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే మరొక కారణం కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి, నట్ట నడుమ నివసించు జనుల మీదకి. నట్ట నడుమ ఉన్నది ఎవరు? దేవుని ప్రజలు కదా. యెరూషలేమును అన్యుల మధ్య నట్ట నడుమ ఉంచాడు. మరి వీరేం చేశారు? ఎందుకు ఉంచాడో చెప్పాడు, కానీ వీరేం చేశారు? వీరు చేసింది సరిగా లేదు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, అన్యజనులు దేవుని మహిమను చూడవలనని ఆయన ఉంచాడండి. అన్యజనులు దేవుని మహిమను చూడాలి. యెరూషలేములో ఉన్న ప్రజలు తన కట్టడలను నేర్చుకోవాలి. ఆ కట్టడలను అనుసరించి నడుచుట వలన దేవుని కొరకు సాక్షులుగా ఉంచాడు. దేవుని కొరకు సాక్షులుగా ఉంచాలని ఉంచాడు. నిజమే. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలను దేవుడు బబులోనుకి ఎందుకు పంపించాడు? మనకు తెలుసు కదా. ఎందుకు పంపించాడు? దేవుడెవరో ఆ అన్య దేశానికి తెలియచేయడానికి దేవుడు అక్కడకు పంపించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వారి జీవితాన్ని, వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా లేదా? వారు కాపాడుకున్నారు, సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఏ మాత్రం కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా దేవునికి మహిమకరంగా జీవించారు వారు నలుగురు కూడా. అందువల్ల రాజులే వాళ్ళ భక్తి జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాగునని ఇశ్రాయేలు దేశపు చిన్నది సిరియా దేశపు రాజైన నయమాను ఇంటికి పంపించాడు. ఆ చిన్న పిల్ల దేవునికి భయపడిందా? ఆ రాజుగారికి భయపడిందా? ఆ పిల్ల కూడా చెరగా వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. చెరగా వచ్చిన చిన్న పిల్ల చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుని నామాన్ని గొప్ప చేసింది. కానీ వీరైతేనండి,
దేవుని నామానికి అవమానము తెచ్చేటట్లు తయారయ్యారు. ఇందులో గొప్ప పాఠం లేకపోలేదు. మనల్ని కూడా దేవుడు ఎందుకు ఇంకా భూమి మీద ఇలా ఉంచాడో తెలుసా? దేవునికి కీర్తి ప్రశంసలు రావాలి, దేవునికి మన మంటి ఘటాల ద్వారా మహిమ వెళ్ళాలని భూమి మీద మనల్ని ఉంచితే మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఎరగమన్నట్టు మన సొంత కార్యక్రమాల కొరకు మనము నిమగ్నం అయిపోయి వాటిలో రోజంతా బిజీ 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 లైఫ్ అనుభవిస్తూ మన జీవితాన్ని నష్టాన్ని కొని తెచ్చుకునేటట్లుగా తయారయ్యాం. నేను అన్నది నిజమా కాదా? ప్రియులారా, నిజంగా దేవుడు మనల్ని రక్షించుకోవడంలో ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. ఇప్పటికీ కొంతమందికి రక్షణ అంటే ఏంటో తెలీదు. లోకములో నుండి వారు ప్రత్యేకింపబడలే. ఇటు ఇందులోనూ ఉంటారు, అటు అందులోనూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో మనం సహవాసాలు చేయకూడదు. అది కరెక్ట్ కాదు. పరుని పాపములలో మనము పాలివారంగా ఉండకూడదు. వారిలో నుండి ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండాలి. మనం ఒక్కరమైనా పర్వాలే, నలుగురమైనా పర్వాలే, 10 మందిమైనా పర్వాలే. ఒకవేళ ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కూడా లేకపోవచ్చు. ఒకవేళ మనం చచ్చిపోతే జనం ఓ సమూహాలుగా మన వెనక సమాధి వెనక రాకపోవచ్చు, పెట్టెను మోయడానికి లేకపోవచ్చు. ఏం పర్వాలే. బ్రతికినన్నాళ్ళు ప్రభువుకు మహిమ తెచ్చేటట్టు బ్రతకాలి. నాకైతే ఈ వచనాలు చదువుతుంటే చాలా పౌరుషం వచ్చేస్తుంది. బహుశా నాకేనా, మీకు కూడా వస్తుందా? ఏమండి, నా ఒక్కడికైనా, మీకు కూడా ఏమైనా వస్తుందా? ఎట్లా అండి? ఎట్లా? దేవుడు మనల్ని రక్షించుకొని ఈ లోకంలో ఎందుకు ఉంచాడో ఎప్పుడన్నా గమనించారా? ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు? మన కొరకు మనల్ని బ్రతకమనా? నో. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలని చెప్పలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో. దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు, దైవ నిర్ణయాలు వేరు. కానీ మనమేం చేస్తున్నామంటే వాటికి భిన్నంగా జీవిస్తూ ఉన్నాం. అదే నా బాధ. నట్టనడుమ దేవుని ప్రజలను మధ్యలో పెడితే వీరేం చేశారండి? వారు పాపము చేశారు. యెరూషలేము యొక్క పాపం, అదే కదా మనం హెడ్డింగ్ పెట్టుకుంది. యెరూషలేము యొక్క పాపం విస్తరించిపోయింది. యెరూషలేము అన్ని చెడుగులకు కేంద్రంగా మారిపోయిందండి. అన్ని చెడుగులకు కేంద్రంగా మారిపోయినట్లుగా మనము చూస్తాం. ఎంత విచారకరం, ఎంత విచారకరం, ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా
ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. ఏం చెప్పుకోవాలండి? ఏం చెప్పుకోవాలండి? దేవుని ఆలోచన ఎంత బాగుందో చూసారా? వీరు జ్ఞాన వివేచన గల జనము అని దేవుని ప్రజలను గురించి ఇతరులు చెప్తా ఉంటే అది ఆయనకి ఎంతో సంతోషం అంటండి. అది ఆయనకి ఎంతో ఆనందం అంటండి. అలా చెప్పుకోవాలి. చూడండి, మన పిల్లలు బాగా చదువుతున్నారు, బుద్ధిమంతులుగా ఉన్నారు, ఏ చెడు అలవాటు లేదు అని చెప్పుకుంటే తల్లిదండ్రులుగా మనకి ఎంత సంతోషం చెప్పండి. అసలు చెప్పరేమండి? సంతోషమా కాదా? అదే కాని పని చేస్తున్నారంటే ఎంతమందికి సంతోషం? అబ్బా, మా నాయనే, నా కుమార్తె, నువ్వు ఎంత మంచిగా చెడ్డ పనులు చేస్తున్నావమ్మా, ఎంత మంచిగా చెడ్డ పనులు చేస్తున్నావు రా నాయన అని హ్యాపీగా ఉంటారు కదా. చెడ్డ పనులు చేసేవా పిల్లల గురించి మంచి చెప్పుకుంటారు తల్లిదండ్రులు? చెప్పుకుంటారా? అస్సలు చెప్పరు. మంచి పనులు చేసే వాళ్ళని గురించి బాగా తెగ చెప్పుకుంటారు. ఆఖరికి తండ్రి కూడా కొడుకు తప్పుడు పని చేశాడనుకో, చూసావా నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూసావా అంటాడు భార్యని. నిజమా కాదు? చూసావా ఏం చేస్తున్నాడో నీ కొడుకు అంటాడు. అదే వాడు మంచి పని చేసి ఒక బాగా ఇదైతే, చూసావా నా కొడుకు నా పేరు తేవడానికి ఇష్టపడుతున్నాడు అంటాడు. ఇక్కడే తెలిసిపోయింది కదా. ఏమండి? ఇక్కడే తెలిసిపోలే. తప్పు చేస్తే నీ కొడుకు అంటాడు, మంచి చేస్తే నా కొడుకు అంటాడు తండ్రి. దేవుడు కూడా ఇలాగే మాట్లాడాడు ఇశ్రాయేల్ విషయంలో. ఇదిగో నీ ప్రజలు మిక్కిలి దుర్మార్గులు, విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడ్డారని అని చెప్పాడు మోషేతో. 32వ అధ్యాయం చదువుకోండి మీరు నిర్గమకాండంలో. నీ ప్రజలని వాళ్ళు నిజంగా మంచి చేసినప్పుడల్లా నా ప్రజలు అన్నాడు ఆయన. దేవుని కోపం వస్తేనేమో మోషే చల్లబరిచేవాడు, మోషే కోపం వస్తేనేమో దేవుడు చల్లబరిచేవాడు. అర్థమైందండి? ఇది భలే చక్కని బంధం అండి. ఇది చాలా చక్కని బంధం. సరే, ఇక్కడున్న ఈ మాట మనం ఆలోచన చేస్తే, నా ప్రజలు వారికి నా కట్టడలను నేర్పించి విధులను గైకుంటే అదే వారికి జ్ఞానం. అలాగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారట. అలా చెప్పుకోవాలండి. అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, వారు విద్య లేని పామరులను గ్రహించి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని ఆశ్చర్యపడ్డారు కదా. విద్య లేని పామరులైన వారెవరితో ఉన్నారు? అలా చెప్తా ఉంటే ఆయనకి ఎంతో సంతోషమా కాదా? కనుక ఆయన పిల్లలను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవడం ఆయనకెంతో ఆయన ఆలోచన ఏంటో చెప్పాడు ఇక్కడ. సరే, అయితే ఇలా ఉండాలని కోరుకున్నటువంటి ఆ యెరూషలేము ఏమైంది? అన్ని చెడుగులకు కేంద్రమైపోయింది. ఆయన కట్టడలను త్రోసివేసి వాటిని అనుసరింపక తృణీకరింపజేసి అన్యజనులందరికంటే మరి అధికముగా దుర్మార్గులయ్యారు. ఎస్కేల్ గ్రంథానికి రండి. వారు దుర్మార్గులయ్యారు అన్నాడు. ఎంత బాధ అండి! వారు దుర్మార్గులయ్యారు. 5వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అర్థమైందండి? అన్య రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించొచ్చు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. ఏ కన్న తండ్రికైనా ఎంత బాధ అండి!
పుట్టించి పెంచి పోషించి పాలిస్తున్న ప్రభువును విడిచిపెట్టి వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉంటే ఎంత బాధ చెప్పండి ఆయనకి. చెప్పాడుగా, యెరూషలేము అన్యజనుల మధ్య ఉంది, చుట్టూ రాజ్యాలు ఉన్నాయి. అయితే వీళ్ళేం చేశారు? వీళ్ళని ఎందుకు అక్కడ పెట్టాడు? వీళ్ళను చూచి అనేకులు ఆ కట్టడలను విధులను చేపట్టాలని వారి మధ్య వీరిని ఉంచితే వారికంటే దారుణంగా తయారయ్యండి. మీరేమనుకోకండి ఒక మాట, క్రైస్తవ దేశాలు అనుకున్న దేశాలు ఈరోజు అన్య దేశాల కంటే దారుణంగా తయారవుతున్నాయని ఒక రిపోర్ట్ ఉందండి. కొన్ని స్థలాలలో చర్చెస్కి హాలిడేస్ ఇస్తున్నారు, తెలుసా మీకు? వీకెండ్స్కి ఇచ్చినట్టు చర్చెస్కి హాలిడేస్ ఇస్తున్నారు. ఒక 2-3 నెలలు ఇక ఎవరు చర్చికి రావక్కర్లే, సొంత పనుల్లో ఉండొచ్చు, ఇక ఎట్లయినా ఉండొచ్చు. కొన్ని స్థలాల్లో పెద్దల తరముతోనే అవి ముగించబడిపోయాయి. యవనస్తులు ఎవరు చర్చెస్కి వెళ్ళడంలే, అలా ఉండిపోయాయి ఆ ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రకరకాల మ్యూజిక్స్కి అలవాటు పడిపోయారు. రాక్ అని, పోప్ అని మ్యూజిక్స్ ఉన్నాయి కదా, వాటికి అలవాటు పడిపోయి చర్చెస్కి వెళ్ళడం లేదు. కొన్ని స్థలాల్లో అయితే క్రైస్తవ ఆస్తులు అన్యులకు అమ్మేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. అంతగా దిగజారిపోయారు. ఒకప్పుడు సాక్ష్యము కలిగిన స్తంభంగా దీపం నిత్యము వెలుగుచూ ఉన్నట్లుగా ఆ మందిరాల యొక్క సాక్ష్యం, అక్కడ జరిగిన సేవ యొక్క సాక్ష్యం బహు దూరంగా వ్యాపించేది. అలాంటిది ఇప్పుడు లైట్ హౌస్ లాగా ఉన్నటువంటి ఆ మందిరాలు ఈరోజు కనుమరుగైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుడు ఎంత దుఃఖపడతాడండి, దేవుడు ఎంత బాధపడతాడండి, దేవుడు ఎంత వేదన చెందుతాడండి. మీరు ఆలోచన చేయండి. దేవుడు ఏదైతే కోరాడో అది వారిలో లేదు అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 47-48 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 47-48 వచనం. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమండి, ఈ మాట చూడండి. వారు చేసే పనులట, హేయ క్రియలు, అవి స్వల్పకార్యం. ఏముందులే, ఎవరు చేయటం లేదు, ఇది పెద్ద పాపమా అన్నట్టుగా ఉన్నారంటండి వాళ్ళు. లేకపోతే ఇంకా కొన్నిసార్లు అంటుంటారు, ఎవరున్నారండి నీతిమంతులు? ఈ చెప్పే వాళ్ళందరూ సరిగా ఉన్నారా? ఈ బోధించే వాళ్ళందరూ సరిగా ఉన్నారా? మాకు చెప్తారా అని తిరుగుబాటు చేసేవాళ్ళేరా? ఈ వచనాన్ని చూసినప్పుడు వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించి, వారికంటే చెడ్డోళ్ళైపోయారంట, వారికంటే హీనమైన కార్యాలు చేస్తున్నారంట. కొంతమంది ఇప్పటికీ ఏముంది, ఒక తప్పు చేశాను కదా, ఎన్ని తప్పులైనా చేసేద్దాంలే, ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరేసుకుందామని ఒక తప్పు చేసినోడికి ఎన్ని తప్పులైనా చేసేస్తా ఉంటాడండి, టపటప. నిజమా కాదా? అట్లాంటి వాళ్ళని కూడా చూశాను. ఇక్కడ అన్నాడు, నీ చెల్లెలైన సొదొమ అన్నాడు కదా, నీ చెల్లెలైన సొదొమ. అసలు సొదొమ గోమర్రా పట్టణాలు ఎంత ఘోరమైన పట్టణాలుగా మనం చెప్తామండి లోతు కాలంలో, అవునా కదా?
అలాంటి దారుణమైనటువంటి పట్టణాలుగా, అంతకంటే దారుణంగా తయారైపోయిందంటే యెరూషలేము. యెరూషలేములో ఉన్న ప్రజలు. ఇప్పటి వరకు యెరూషలేం అంటే మనకొక యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాటలే మనం విన్నాం గాని, ఇలాంటి మాటలు మనం ఎన్నడూ వినలేదు. విన్నామండి? చెప్పండి. ఎప్పుడు వినలేదండి. ఎప్పుడు వినలేదండి. చూడండి ఎలా తయారైందో యెరూషలేం అని చెప్పాడు. సరే, ప్రియులారా, ఇందులో పాఠం నేర్చుకో. నేడు మనల్ని కూడా ఎక్కడుంచాడు? అన్యుల మధ్య ఉంచాడు. ఎక్కడుంచాడండి? మన ప్రభువు అన్యుల మధ్య ఉంచాడు. మరి అన్యుల మధ్య ఉంచినప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ మూర్ఖ జనం మధ్య మనం ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కృత నిబంధనకు వచ్చేసరికి, మన కాలానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఎలా ఉండాలన్నాడు? ఈ అన్యజనుల మధ్య, ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య మనం ఎలా ఉండాలండి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, అనింద్యులుగా, నిందలేని వారుగా ఉండాలి. మనకి సణుగులు, సంశయాలు ఉండకూడదు. జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా మనము కనబడాలి. ఈవేళ జ్యోతుల్లా కనపడండి అంటే జోక్కులేసి జ్యోతుల్లాగా కనపడకుండా కోతుల్లాగా కనపడుతున్నారు. నిజమా కాదా? కుప్పిగంతులేస్తున్నారండి. వాక్యం చెప్పేటప్పుడు భారం కొంచెం కూడా కనపడటం లేదు. బాధ్యత లేనట్టుగా కనబడుతున్నారు. ఎట్లయినా పర్వాలేదులే, ఏం చెప్పినా పర్వాలేదులే, వినేవాళ్ళు వెర్రివాళ్ళు అన్నట్టుగా కనపడుతున్నారు. ఈ జనము కూడా దురద చెవులు కలిగి అలాంటి చోట్లకే పోతున్నారులేండి. ఖండించి బుద్ధి చెప్పి క్రమపరిచే వారి దగ్గరికి జనం రారు. నాలాంటోడి దగ్గరకు అస్సలు రారు. నిజమా కాదా? నిజమండి. నన్ను 1, 2 సార్లు పిలిచారంటే ఇక మూడోసారికి ఇక ముప్పు తిప్పలే. ఇంకెందుకురా బాబు ఈయన్ని పిలుచుకోవడం అనుకునేటట్టు ఉంటుంది. కానీ వారికి క్రమశిక్షణ నేర్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనల్ని క్రమం చేయడానికి ఈ సత్యాలు మనకు నేర్పిస్తున్నాడని ఆలోచన ఉంటుందా? ఎలా ఉన్నారంటే, అమ్మా నాన్న బుద్ధిగా చదువుకురా, క్రమంగా ఉండురా, ఏళపట్టికి ఇంటికి రా, చెడ్డ సహవాసాలు చేయొద్దు అని చెప్తుంటే అమ్మా నాన్న ఇష్టం ఉండదు, మమ్మీ డాడీ. కానీ చెడ్డ మాటలు చెప్తున్న స్నేహితులతో ఎక్కువ కాలం గడపడానికి వీళ్ళని వదిలిపెట్టి అవసరమైతే వాళ్ళతోనైనా స్నేహానికి వెళ్ళిపోతాడు పిల్లోడు. నిజమా కాదా? అలా ఉన్నారండి ఈవేళ. మంచి చెప్పే వాళ్ళ మాట వినడం లేదు. నేనేదో మొత్తుకుంటున్నా, మొర్ర పెడుతున్నాను. నాకంటే ఎక్కువ బాధలో మీరు కూడా ఉండుంటారులెండి. నాకు తెలుసు ఆ విషయం. మీరెంతో చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టుకొని వారిష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఏదో కన్నాం కాబట్టి
ఇంకా అలా బండి పోనీయండి అనుకుంటూ అలా వెళ్ళిపోతూ బాధను అనుభవించే పేరెంట్స్ లేరండి? చెప్పరేమండి బాబు? ప్రియులారా, వాస్తవాలు. కనుక మనం ఈ లోకంలో ఎలా ఉండాలంట? ఇక్కడ ఒక్కొక్క విషయం వింటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి, సణుగులు లేనివాడుగా ఉండాలి, సంశయము లేనివారుగా ఉండాలి. మాత్రమే కాదు, జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల్లాగా మనం ఉండాలి. 7వ మాట, ఇక్కడ 6 మాటలు చెప్పేశానండి. 6 మాటలు వచ్చాయా? మీరు అక్కడ పాయింట్స్ వేసేసుకోవాలి టక 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 టక. 7వదిగా మనము లోకములో ఎలాగుండాలి? ఉప్పుగాను వెలుగుగాను దేవుడు మనలను ఉంచాడు. ఎలాగా? ఉప్పుగా వెలుగుగా. మత్తయి సువార్త 5:13 వచనం 16 వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పలే? కనుక ఈ లోకంలో దేవుడు మనల్ని అలా ఉంచాడండి. మనము రుచి కలిగిన వారముగాను సత్క్రియలను చేసి మన దేవునికి మహిమ కలిగించే వారముగా మనం ఉండాలి. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి అని చెప్పలా 5:16లో మత్తయి సువార్తలో. అలాగూ మహిమపరచే వారంగా ఉండాలి కానీ అవమానము తెచ్చే వారిలాగా మనం ఉండకూడదు. ఒక చోట ఒక మాట ఉంది, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? బైబిల్లో అన్నాడులేండి. ఎక్కడన్నాడు? రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. కనుక ఆయన నామం దూషింపకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత ఎవరి మీద ఉండండి? నమ్మిన మన మీదే కదా, భక్తిపరులమని చెప్పుకుంటున్న మన మీదే కదా. ఇంతటి సత్యాన్ని లేఖనంలో వ్రాయించాడు దేవుడు. ఆయన మనకిచ్చిన వాక్య ప్రకారంగా జీవించినట్లయితే మనము దేవునికి మహిమ తీసుకుని రాగలం. ఒకవేళ అలాగు గాని జీవించకపోతే ఆయనకు అవమానం తెచ్చే వారం అయిపోతాం. గనుక మన జీవితాలను పరీక్ష చేసుకొని మన ప్రభు నామమునకు మహిమ తెచ్చేటట్లుగా మనము జీవించాలి. ఆయన ఏమన్నాడు? మీరు నా కట్టడలను అనుసరించునట్టు నా విధులు గైకొనాలని చెప్పాడు. కానీ వీరెలా ఉన్నారు? యెహెజ్కేలు గ్రంథం 7వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో వీరెలా ఉన్నారు? కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి అన్నాడు. కఠిన హృదయులైపోయారంటాడు. కఠిన హృదయులైపోయారు. ఇది చాలా విచారకరమైన విషయం. చుట్టుప్రక్కలనున్న అన్యుల కంటే ప్రత్యేకంగా పరిశుద్ధంగా మనము జీవించాలి కదా. యెహోవానగు నేను విరోధినై, ఈ కఠిన హృదయులైనటువంటి వారికి ఆయన విరోధి అయి అన్యజనులు చూచుచుండగా నేను శిక్షిస్తా అన్నాడు 8వ వచనం. యెహోవానగు నేను నీకు విరోధినైపోతా, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధిస్తా.
ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పబడిన వ్యక్తి, ఎంతో గొప్పగా వాడబడిన వ్యక్తి, ఎన్నో దేశాల మధ్య శాంతి చర్చలు జరిపిన వ్యక్తి, అసలు చిన్న వయసులో అంతటి ఘనత కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ఆంధ్రవాడు. అలాంటి వాడు ఈరోజు ఏమయ్యాడో తెలుసా? కేఏ పాల్ గారు. పేరెందుకులేండి. ఈరోజు ఒక జోకర్ అంటున్నారు, ఒక కమేడియన్ అంటున్నారు. ఆయన చేసే చిల్లర పనులు అలా కనపడుతున్నాయి. ఒకప్పుడు బా, ఇప్పుడు ఏమైపోయింది దేవుని నామానికి? ఆయననే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా. ఒకసారి చక్కగా వెలిగింపబడి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చి దానిని కాపాడుకోలేని పరిస్థితి. నిజంగా అలాంటి సేవే జరుగుతూ ఉంటే ఎంత బాగుండేదో. ప్రభువుకి ఎంత మహిమ వచ్చేదో. ప్రియులారా, చాలా వేదనతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను బాగా ప్రేమించిన వ్యక్తి ఆయన. నేను చెప్పిన వ్యక్తి ఒకరోజు సువార్త వింటుంటే, ఆ సువార్త వినేటప్పుడు ఆయన చెప్తా ఉన్నప్పుడు ఒక రకమైన షివరింగ్ వచ్చేసేది జనానికి. ఏమి యేసు ప్రభువుని గురించి వర్ణిస్తూ ఉంటేనండి గుండెలు అలా పిండినట్టుండేది అనమాట. అంతటి చాలా చక్కని సువార్త, ప్రభువును గూర్చిన వర్ణన, శ్రమలను గూర్చిన వర్ణన, యేసు చావందే సిలువలో అని పాట పాడుతూ ఉంటే, అరే ప్రభువా, నా కొరకు ఆయన ఎంత గొప్ప కార్యమా అన్నట్టుగా ఆ విషయం అర్థమయ్యేది. సరే ప్రియులారా, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 8వ వచనం, నేను విరోధినయ్యాను, అన్యజనులు చూచుచుండగా నిన్ను శిక్షిస్తా. ఇప్పుడు తప్పు దేవుందా వాళ్ళదా? మళ్ళీ దేవుడు శిక్షించాడు, శిక్షకు అప్పగించాడని మళ్ళీ దేవుని అనకూడదు సుమా. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మీకు విరోధిని. ఎందుకని? ఇలా ప్రవర్తించడమే కాకుండా వ్యర్థమైన మాటలు పలకడం, నిరర్ధకమైన దర్శనములు కనడం. ఈ చేష్టలేమో ఇలాగున్నాయి, చేష్టలు ఇలాగున్నాయి, మాటలు ఇలాగున్నాయి, దర్శనాలేమో ఇలాగున్నాయి. మరి దేవుని కోపం రాదు? 15వ అధ్యాయం 7వ వచనం. 15వ అధ్యాయం 7వ వచనం. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. ఇది మీకు అర్థమైందా? అగ్నిని తప్పించుకుంటే అగ్ని ఎలా దహిస్తుందని మళ్ళా ప్రశ్న రావచ్చు మీకు. చిన్న చిన్నవి అర్థం కావట్లే. అగ్నిని తప్పించుకొనినను అగ్నియే దహించునంటే అగ్నికి దొరకకుండా వారు పారిపోతున్నా వారిని తరిమి 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 పట్టుకొని వారిని అగ్నే కాల్చుద్దని చెప్పాడు. అది వెంటాడి వెంటాడి ఇక్కడ దొరకకపోయినా ఇంకొక చోట అయినా దొరికితే అక్కడ పట్టుకొని అగ్నే కాల్చుద్దని చెప్పాడు. ఇక్కడ తప్పించుకొని పోయారు కదా అన్నట్టుగా ఉంటే ఎట్లా?
ఇప్పుడు యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళాడు. ఎవరికి? రోమా వారికి, రాణువ వారికి తప్పించుకొని వెళ్ళాడు. మళ్ళా చివరికి ఎవరికి దక్కాడు ఆయన? ఆయన ఎప్పుడు తను తాను అప్పగించుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ వల్ల కాదు. సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది. సేనా వ్యూహం అంటే సేన ఒకటింటికి 6,000 యోధులు, 12,000 6,000 యోధులు, 12 ఆర్లు, 72,000 మంది దూతలు ఆయన చుట్టూ కావలి ఉంటారు. తండ్రిని వేడుకుంటే వారందరూ వచ్చి సహాయం చేస్తారు. ఒక దూత వచ్చి ఒక పూటలో 1,84,000 మందిని చంపినట్లుగా చూడగలం. ఈ లెక్కను చూస్తే 72,000 మంది దూతలు వస్తే ప్రపంచం ఏమైపోద్ది అసలు? ఏమండి, ఇలాగ చాలా విషయాలు ఆలోచన చేసుకోవాలి. అలాగున ప్రభు తన కార్యాన్ని చేయగలడు. సరే, మన పాఠంలో అగ్నియే వారిని దహించును, వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు అన్నాడు. ఎంత ఎలా ఉందో చూడండి దేవుని వాక్యం. 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఖడ్గమా సిద్ధపడియుండుము, కుడివైపు చూడుము, ఎడమ వైపు చూడుము, తిరుగుము, ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము. ఏం చెప్పాడు ఆయన? నేను వారికి విరోధనవుతాను, అన్యజనులు చూచుచుండగా నిన్ను శిక్షిస్తాను అన్నాడు కదా. ఖడ్గమా సిద్ధపడి ఉండము. ఇప్పుడంతా సిద్ధం, మేమంతా సిద్ధం జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఆ సిద్ధం యుద్ధం కాదండి. ఇక్కడ రేపు ఖడ్గమే సిద్ధపడి ఉండు, కుడివైపు చూడుము, ఎడమవైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. ఎక్కడ పని ఉంటే? ఖడ్గానికి ఏం పని ఉంటుంది? శిక్షించే పనా, రక్షించే పనా, భక్షించే పనా, శిక్షించే పనా? ఆలోచన చేయండి. పాపమే మానవునికి దేవునికి విరోధముగా, పాపమే మానవునికి దేవునికి విరోధాన్ని తెచ్చిపెట్టింది. అయితే మన విషయములో యేసుక్రీస్తు మరణము ద్వారా దేవునితో సమాధానము మనకు కలిగిందండి. అది మనం ఎంతో ధన్యులం. రోమపత్రిక 5వ అధ్యాయం 8 నుండి లేక 6 నుండి 11 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. మనలో ఏమైనా అవిధేయత ఉంటే సమాధానం కోల్పోతామండి. ఇశ్రాయేలీయులు కఠిన హృదయులుగా జీవించిరి గనుక దేవునితో విరోధము వారికి కలిగెను, శిక్ష కూడా కలిగెను. నేడు మన జీవితాల్లో ఏమైనా అవిధేయత ఉన్నట్లయితే దేవునితో సమాధానం కోల్పోతాం. మన జీవితమును గురించి లెక్క అప్పజెప్పాలనే భయముతో లోకంలో మనం బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలెనో ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉంది. మనలో ప్రతివాడు తాను చేసిన దానిని బట్టి లెక్క చెప్పాలి, లెక్క అప్పజెప్పవలెను అనే మాట ఆ భాగంలో మనం చూస్తాం. కాబట్టి లోకములో అన్యజనుల మధ్య మనం ఎలా ఉండాలండి? అన్యజనుల మధ్య మనం ఎలా ఉండాలండి? చెప్పండి, ఎలా ఉండాలి? నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా, సణుగులు లేని వారుగా, సంశయం లేని వారుగా, చోతులుగా, ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉండాలి. ఇవన్నీ సత్క్రియలే. ఇలాగున మన జీవితం ఉంటే ప్రభువుకి ఎంతో సంతోషం. అలాంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలని
మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మా ప్రభువా, యెరూషలేము అన్యజనుల మధ్య ఉన్నప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పి ఈరోజు మాకు పాఠం నేర్పారు. మేమున్న స్థలం మీ నామానికి అవమానము రాకుండా, మీ నామం దూషణ పాలు కాకుండా మేమెల్లప్పుడూ మా జీవితాన్ని కాపాడుకోవడానికి మమ్మను మీరు సిద్ధపరచండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు. విన్నవారందరూ తమను తాము జాగ్రత్త చేసుకొని మీకెంతో మహిమ తేవడానికి సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని మనమున్న ప్రజల మధ్య మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. అలాగున ప్రతివారు తమను తాము కాపాడుకొని ప్రభువుకు మహిమ తేవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ అందరికీ వందనాలు.